ప్రణామ్. సీనియర్ సిటిజన్స్ యోగా ఎలా చేయాలో మొదటి భాగంలో చూశారు. నేటి విభాగంలో మీరు మరికొన్ని చాలా సింపుల్గా మంచం మీద పడుకొని ఎలా చేయాలో చూస్తారు. ఇవి చేయటం వల్ల మీకు వృద్ధాప్యంలో వచ్చేటువంటి ప్రధాన సమస్య అయినటువంటి తొందరగా తూలి పడిపోవడం, అంటే ఈ తుంటి ఎముక ఇలా పక్కకి వెళ్ళిపోయి పడటం వల్ల ఎంతోమందికి ఎముక విరిగి సర్జరీ వరకు వెళ్ళిపోతూ ఉంటారు. అవి రాకుండా ఉండడానికి ఎంతో కొంత దీనికి తుంటి ప్రదేశానికి స్థిరంగా ఉండగలగడానికి ఈ ఆసనాలు, ఈ మూమెంట్స్, కదలికలు ఉపయోగపడతాయి. ముందు భాగంలో మనం మంచం మీద పడుకొని కూడా ఎలా కొన్ని కదలికలు ఆసనాలు చేయాలో చూసాం కదండి. మరికొన్ని ఆసనాలు ఇవాళ చూద్దాం. ముందుగా మర్కటాసనం. వజ్జి 2 కాళ్ళు దగ్గరకు పెట్టండి, ఇంకొంచెం దూరం పెట్టండి, పాదాలు 2 దూరం పెట్టండి. అంతకుముందు భాగంలో మనం మర్కటాసనం దగ్గరికి పెట్టి చేస్తాం, ఇప్పుడు వెడల్పుగా పెట్టి చేస్తారు. మోకాలు 2 కుడివైపుకి, మెల్లిగా కుడివైపుకి, ఎడం వైపుకి. మీకు ఎంతవరకు ఫ్రీగా వస్తే అంతవరకే చేయండి. ఎడం వైపు, మరలా కుడివైపు. ఇలా 4 నుంచి 10 సార్లు చేయొచ్చు. ప్రధానంగా నడుము ఈజ్ అవుతుంది. వయసు వచ్చే కొద్దీ కొంచెం నడుము పైన పైభాగం అంటే వెన్ను ఇలా వంగి ఉండటం వల్ల నడుము ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. దాన్ని ఈజ్ చేయడానికి సేతుబంధాసనం, మర్కటాసనంలో ఉండేటువంటి ఈ వేరియేషన్ ఉపయోగపడతాయి. గుడ్. నెక్స్ట్ పాద సంచలనాసనం. కుడి కాలుని సైకిల్ తొక్కినట్టుగా చేయండి. కరెక్ట్. మీరు ఇలా చేయలేకపోతే ఒక కాలు మడిచి కూడా పెట్టుకోవచ్చు. ఎడం కాలుని మడిచి ఉంచి కుడి కాలుతో సైకిల్ చేయొచ్చు. అప్పుడు నడుము సపోర్ట్ బాగా వస్తుంది. ఈ దిశలో ఒక 4-5 సార్లు, మళ్ళీ రివర్స్లో ఒక 4-5 సార్లు చేయండి. ఇవన్నీ కూడా జీర్ణశక్తిని పెంపొందింప చేయడానికి, మీకు కాళ్ళల్లో పటుత్వం పెంచడానికి. ఇప్పుడు ఎడం కాలుతో ఈసారి వేరియేషన్లో ఈ కాలు మడిచి ఉంచి చూపించండి. కరెక్ట్. ఇది అలా కాలు చాపి ఉంచి చేయడం అనేది కష్టంగా అనిపించే వాళ్ళకి ఈ విధంగా చేసుకోవచ్చు. శ్వాస తీసుకుంటూ చేయొచ్చు, శ్వాస వదిలిపెడుతూ మడవచ్చు, మళ్ళీ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలిపెడుతూ. అలా సవ్య దిశలో అపసవ్య దిశలో కూడా ఒక 6 నుంచి 10 సార్లు చేయొచ్చు. రిలాక్స్. ఇప్పుడు 2 కాళ్ళు కలిపి పాద సంచలనాసనం ఎలా చేయాలో చూద్దాం. చేయండి వజ్జి. సైక్లింగ్ మూమెంట్స్ చేయగలిగితే చేయండి, అందరూ చేయలేకపోవచ్చు. ఇలాగా క్లాక్ వైజ్లో, యాంటీ క్లాక్ వైజ్లో. సో బెడ్ని మీరు ఇలా అంచుని గట్టిగా పట్టుకోవడం వల్ల కూడా మీకు ఇవి చేయడానికి కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. గుడ్. రిలాక్స్. ఈ పాద సంచలనాసనం ఒక్కొక్క కాలుతో, జనరల్గా మనం కుడి కాలుతో మొదలు పెడతాం. కుడి కాలు ఒక 5-6 సార్లు అయిన తర్వాత ఎడం కాలు చేస్తారు. తర్వాత చేయగలిగే శక్తి ఉంటే 2 కాళ్ళతోనూ కూడా ముందుకి మళ్ళీ వెనక్కి కూడా చేస్తారు. ఇప్పుడు పవనముక్తాసనం చూద్దాం. బట్ గుర్తుపెట్టుకోండి, అవసరమైన ప్రతిసారి మధ్యలో గ్యాప్ తీసుకోవాలి, దీర్ఘశ్వాసలు తీసుకోవాలి. ఒకవేళ మీకు ఏమైనా కష్టం అనిపిస్తే అక్కడితో ఆపేయచ్చు కూడా. కుడి కాలుని తీసుకోండి. ఎప్పుడూ పవనముక్తాసనం కుడి కాలుతోనే చేయాలి. కుడి కాలుతోనే ఒక 2 నుంచి 3 సార్లు చేసిన తర్వాత ఎడం కాలు చేయాలి. ఒకవేళ ఇలా చేయడం కష్టమైతే ఈ కాలు మడిచి ఉంచి ఈ కాలుని దగ్గర తీసుకోవచ్చు. ఇందులో కొంచెం ఈజీ ఉంటుంది చేయడానికి. బట్ చేయగలిగితే కాలు చాపి ఉంచి సాధన చేయండి. శ్వాస వదిలిపెడుతూ మోకాల్ని దగ్గర తీసుకుంటారు. తలని ఎత్తడానికి ప్రయత్నం చేయకండి. మెడ ఒకవేళ కండిషన్ బాగోకపోతే దానివల్ల మీకు చాలా శ్రమ అనిపిస్తుంది. శ్వాస వదిలిపెడుతూ శ్వాస తీసుకుంటూ. ఇప్పుడు ఎడం కాలు ప్రాక్టీస్ చేయండి. శ్వాస వదిలిపెడుతూ దగ్గర తీసుకుంటారు. అగైన్ ఇందులో కూడా జీర్ణశక్తి పెరుగుతుంది, మలబద్ధక సమస్యలు తగ్గుతాయి. అండ్ పైల్స్ లాంటి ఇష్యూస్ ఉన్నా, హెమరాయిడ్స్ ఉన్నా కూడా మీరు ఇంతకుముందు చేసిన పాద సంచలనాసనం, పవనముక్తాసనం ఉపయోగపడతాయి. కానీ ఇలాంటి ఆసనాలు ఎప్పుడు కూడా కడుపులో ఖాళీ ఉన్నప్పుడే ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు 2 కాళ్ళతో కూడా ఎలా చేయొచ్చో చూద్దాం. పవనముక్తాసనం. చివరిగా 2 కాళ్ళు తీసుకుంటారు. మెడని పైకి ఎత్తకండి, అది మీకు కొంచెం శ్రమ ఎక్కువ అనిపించవచ్చు. కొంతసేపు అంటే మీరు ఉంచగలిగితే ఒక 30 సెకండ్ల నుంచి 2 నిమిషాల వరకు కూడా పవనముక్తాసనం అలా ఉండిపోవచ్చు. మెల్లిగా రిలాక్స్ చేయండి. కాళ్ళు 2 రిలాక్స్. శవాసనంలోకి రండి. పవనముక్తాసన ఎప్పుడు కూడా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడే చేయాలి. ఇది గాలి కడుపులో పెట్టుకొని గనక ప్రెస్ చేస్తే ఒక రకమైన బెనిఫిట్ ఉంటుంది, గాలి పూర్తిగా వదిలేసి చేస్తే ఒక రకమైన బెనిఫిట్ ఉంటుంది. గాలి పొట్టలో పెట్టుకుని కనుక మనం, అంటే గాలి తీసుకుని కనుక ప్రెస్ చేస్తే కొంచెం పొట్టలో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. కొంచెం మలబద్ధక సమస్యల లేదా జీర్ణ వ్యవస్థ సక్రమంగా నడవట్లేదు, ఆకలి ఉండట్లేదు అనుకునే వాళ్ళకి గాలి తీసుకున్న తర్వాత కూడా పవనముక్తాసనం చేయొచ్చు.
ఇప్పుడు లెగ్ రేస్ చేసి క్రాస్ చేయడం చూద్దాము. కుడికాల్ని పైకెత్తి మెల్లిగా పరివృత్త త్రికోణాసనం పడుకొని చేస్తారు. కాల్ని క్రాస్ చేస్తారు. మీరు బెడ్ అలా పట్టుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది. నడుము మొత్తం ఇందులో ట్విస్ట్ అవుతుంది. కాలు తుంటి ఎముక నుంచి కూడా ఆ మిడ్ బ్యాక్ వరకు కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. మరలా ఎడమ కాలు గాలి తీసుకుంటూ చేస్తారు. గాలి వదిలిపెడుతూ నేల మీదకి ఎంతవరకు వస్తే అంతవరకు చేస్తారు. తలని ఆపోజిట్ డైరెక్షన్లో టర్న్ చేయగలిగితే చేయండి. మరలా కుడికాలు పైకెత్తుతారు, ఆపోజిట్ డైరెక్షన్లోకి తీసుకుంటారు, కొంతసేపు ఉంచి మరలా కిందకి తీస్తారు. ఇంకొకసారి ఎడమ కాలు పైకి, మరలా పక్కకి, శ్వాస వదిలిపెడుతూ పక్కకి తీసుకుంటారు. మరలా మధ్యలోకి వదిలేసేయండి. రిలాక్స్. కొన్ని సెకండ్ల పాటు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలిపెట్టేయండి. ఇప్పుడు మీరు చూసిన ఇందులో ఒక కాలుని పైకెత్తి పక్కకి మీరు అలా తిప్పడం వల్ల ఈ కింద ఉండేటువంటి కండరాలన్నీ కూడా ఇలా స్క్వీజ్ చేయబడతాయి. ఇలా స్క్వీజ్ చేయబడితే అక్కడ దగ్గర ఉండేటువంటి పెద్ద పేగులు కానీ మధ్యలో ఉండేటువంటి చిన్న పేగుల్లో కానీ ఇలా పిండి వదిలేయడం లాంటి అటువంటి విధంగా లోపల మార్పు జరుగుతుంది. కాబట్టి ఇది ఎటువంటి జీర్ణానికి సంబంధించిన ఇబ్బందులకైనా ఇది ఉపయోగపడుతుంది. అలానే జాయింట్స్, బ్యాక్ జాయింట్కి తుంటెముకి కూడా మంచిది. ఇప్పుడు బుక్ ఓపెనింగ్ ఎక్సర్సైజ్ అని మోకాలు చెయ్య కూడా ఓపెన్ చేసి ఎలా చేయొచ్చో చూద్దాం. మీరు ఎడమ పక్కకి పడుకోండి. అవసరమైతే ఆ దిండును కూడా తల కింద పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఆసనానికి మాత్రం, అంటే ఇవి ఆసనం కాదు, మూమెంట్స్ అనుకోవచ్చు. ఈ మూమెంట్కి తలకి పక్కకు పడుకుంటారు కాబట్టి ఈ భుజానికి తలకి మధ్యలో మీరు సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. బేస్ పొజిషన్ సమస్థితి ఈ విధంగా మోకాళ్ళు మంచుకొని చేతులు ముందుకు చాపి పెట్టుకుంటారు. ఇప్పుడు గాలి తీసుకుంటూ మీ కుడి చేతిని ఓపెన్ చేయండి. వెనక్కి ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెనక్కి తిప్పండి. మరలా గాలి వదిలిపెడుతూ చేతి మీదకి, అరచేయి మీదకి అరచేతిని తీసుకురండి. మీరు గమనించినట్టయితే ఇది అప్పర్ బ్యాక్ అంటే థొరాసిక్ రీజియన్ అంతా కూడా ఈజ్ చేస్తుంది. ఎందుకంటే వయసు మళ్ళీ కొద్ది కొంచెం ఈ అప్పర్ బ్యాక్, వయసు మళ్ళిన వాళ్ళకనే ఏముందండి, చిన్న వయసు వాళ్ళకు కూడా ఇప్పుడు ఇలా వంచేయడం అనేది జరుగుతుంది. శరీరం నిటారుగా ఉంచగలడానికి ఇది ఉపయోగపడేటువంటి బుక్ ఓపెనింగ్ ఎక్సర్సైజ్ అంటాం దీన్ని. శ్వాస తీసుకుంటూ బయటికి, శ్వాస వదిలిపెడుతూ మధ్యలోకి. ఇంకొకసారి శ్వాస తీసుకుంటూ చెయ్యి బయటకి, శ్వాస వదిలిపెడుతూ అరచేతిని మధ్యలోకి. ఇప్పుడు నీ ఓపెనింగ్ చూద్దాం. ఇందులో ఇప్పుడు చేతులను మడిచేసుకోండి, తల కిందకి చేయి పెట్టుకొని చక్కగా సపోర్ట్ తీసుకుంటూ ఇప్పుడు పైనున్న మోకాల్ని ఓపెన్ చేస్తారు. నీ ఓపెనింగ్, మోకాలు ఓపెన్ చేస్తారు. శ్వాస తీసుకుంటూ ఓపెన్ చేయొచ్చు, శ్వాస వదిలిపెడుతూ మధ్యలోకి తీసుకోవచ్చు. లేదా ఒకవేళ కష్టం అనిపిస్తే శ్వాసతో సంబంధం లేకుండా మోకాలు ఓపెన్ చేయండి, మరలా మధ్యలోకి తీసుకోండి. ఇలా ఒక 6 నుంచి 10 సార్లు చేయొచ్చు. ఇప్పుడు శవాసనంలోకి రండి. ఈ విధంగా మీరు మంచం మీద పడుకొని ఇవి చిన్నవి, ఇందులో కొన్ని చిన్నవి చెప్పాం, కొన్ని ఆసనాలు లాంటివి చెప్పాం. చిన్నవి అయితే రోజులో 4-5 సార్లు చేయొచ్చు. ఆసనాల్లాగా అనిపించినటువంటి మీకు ఉత్థాన పాదాసనం కానీ, పాద సంచలనాసనం లాంటివి కానీ ఖాళీ కడుపుతో ఉన్నప్పుడే చేయండి. ఒకవేళ అవసరం అనుకుంటే ఉదయం సాయంత్రం కూడా చేయొచ్చు. చూసారు కదా ఎంత సులభంగా మీరు చేయొచ్చు అనేది. మంచం మీద పడుకొని చేయండి. ఒకవేళ మీకు నేల మీద పడుకొని చేయగలగటం అనేది ఇబ్బంది లేకపోతే కనుక నేల మీద పడుకొని కూడా చేయొచ్చు. ఇంకా బాగా మీరు ఆసనాలు చేయగలుగుతారు. కానీ ఇలా పడుకొని చేసే ఆసనాలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, కొంచెం మీరు తిన్న ఆహారం ఎంతో కొంత అరిగిన తర్వాతే చేయాలి. లేదంటే కనుక మీకు రిఫ్లెక్సెస్ వచ్చి, లేదా యాసిడ్ రిఫ్లెక్సెస్, లేదా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ పెరిగే ప్రమాదం ఉంది. ప్రయత్నించి చూడండి. ప్రతిరోజు కనీసం 10 నిమిషాలన్నా మేము చెప్పిన ఈ సిరీస్లో మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీరే చూస్తారు అనేక మార్పులు మీ ఆరోగ్యంలో. మీ నిద్ర కూడా చాలా బాగుపడుతుంది.